Hello, hi friends. Today I am discussing about HR recruitment and selection portals. Sourcing with portals. ERP code and login access given to the employee and given to the manager. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ నౌ టు ది సి. నౌ I am logged to the Foundit portal. గూగుల్ క్రోమ్లో ఫౌండిట్ అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే ఒక లింక్ అనే వెబ్సైట్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ లాగిన్ ఆప్షన్. అయితే కొన్ని పొజిషన్స్ అనేది ఇస్తారు హెచ్ఆర్ మేనేజర్స్. మనం ఆ పొజిషన్స్కి కీ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. అలాగే జేడ్ అనేది తెలిసి ఉండాలి. There are giving the positions. We know that position skills and some knowledge. Mention the keywords. స్కిల్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. నేనైతే ఏరియా సేల్స్ మేనేజర్ పొజిషన్ ఇచ్చారు. ఆ పొజిషన్ మీద సేల్స్, రిటైల్ సేల్స్, ఇన్సైడ్ సేల్స్ అని పెట్టాను. మినిమం 3 years అనే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్లిక్ ఆన్ అప్లై ఆప్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 3 to 4 years మెన్షన్. ఎక్స్పీరియన్స్ అనేది మనకు 3 to 4 years అనే రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఆ 3 years నుంచి 4 yearsలో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవాలి. మనం సేల్స్ మీద ఉన్న నాలెడ్జ్ వాళ్ళని తీసుకోవాలి. సేల్స్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. Notice period is a candidate leaves in a company and while working that company he leaves, it is called notice period and it is noticed in 15 days and 1 month he is giving. శాలరీ అనేది అయితే మనకు మ్యాక్సిమం 2.5 to 3 LP వస్తున్నారు. మనం తక్కువలోనే పెట్టుకుంటే మన ప్రొఫైల్స్ అనేవి తక్కువలో చూపిస్తుంది. క్యాండిడేట్స్ అనేవి తక్కువ శాలరీలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. లాంగ్వేజ్ ఈజ్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్. మెన్షన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడైతే మనం అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ అప్లై ఆప్షన్. లాస్ట్ 6 months ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ ప్రొఫైల్స్ అండ్ 6 days, 7 days అండ్ 15 days. మనమైతే 6 months అనేదాన్ని 6 months బ్యాక్ చేసింటారు కదా, అప్డేట్ అనే వాళ్ళు వస్తారు. మనమైతే 15 days అని పెట్టుకుంటే మనకు రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రొఫైల్స్ అనేది చూపిస్తుంది. We choose some suitable candidates and sourcing. ఓకే, మనకు ఏ క్యాండిడేట్స్ ఓకే అనిపిస్తుందో ఆ క్యాండిడేట్స్ మాత్రమే మనం సోర్సింగ్ అనేది తీసుకోవాలి. హైదరాబాద్ లొకేషన్. ఇతను సేల్స్ మీద, బ్యాంక్ సేల్స్ మీద ఉంది. ఇతను తీసుకున్నాను తక్కువ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాడు కాబట్టి 2.3 LP, మనం ఇచ్చే 3 LP కాబట్టి అతనే కాంటాక్ట్ నెంబర్ అనేది తీసుకున్న తర్వాత మనకు ఓకే అనిపిస్తే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అతను కాల్ చేసి మనం కంపెనీ నేమ్ అండ్ పొజిషన్, శాలరీ. మన క్యాండిడేట్ ఓకే అయితే కానీ అతను మన శాలరీ, అతని రిక్వైర్మెంట్స్ అన్ని చెప్పాలి. చెప్పిన తర్వాత అతను ఓకే అనిపిస్తే మనం అతని రెజ్యూమ్ డీటెయిల్స్ క్యాండిడేట్ ఓకే అనిపిస్తే మనము అతని డీటెయిల్స్, నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని మొత్తం మనము ఒక అతను ఓకే అంటే ఇంటర్వ్యూ అతను ఎప్పుడు అవైలబుల్ అవుతాడో ఆ ఇంటర్వ్యూ డేట్ని మనం మెన్షన్ చేసి ఏం ట్రాక్లో అప్డేట్ చేయాలి. ఆ తర్వాత పోర్టల్లో లీడ్స్ అనేవి వేసేయాలి.